నెల్లూరు జిల్లా దగదర్తి సమీపంలో ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కీలక ప్రాజెక్టు కోసం మొత్తం 273 కోట్లు మంజూరు చేయగా అందులో భాగంగా 170 కోట్లు తొలి విడత నిధులుగా ఇప్పటికే విడుదలయ్యాయి. ఇప్పటికే నిధులు విడుదలైన నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉంది, ఎయిర్పోర్ట్ పనులు ఎప్పుడు మొదలయ్యే అవకాశం ఉంది అనే అంశాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మా ఛానల్ 9 ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. నెల్లూరు జిల్లా సింహపురి వాసుల కళ నెరవేరబోతుంది. అదిగో విమానం ఇదిగో విమానం అంటూ ఎదురు చూసిన నగర వాసులకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దగదర్తి విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు కొన్ని కోట్ల నిధులు కూడా విడుదల చేశారు. దగదర్తి విమానాశ్రయం ఇప్పుడు ఎలా ప్రారంభమవుతుంది, ఏ స్టేజ్లో ఉంది అన్న విషయాలు కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం మనం నెల్లూరు నేషనల్ హైవే దగ్గరగా ఉన్నటువంటి నెల్లూరు బోర్డు దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి ఏ మార్గాల ద్వారా వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు అన్న విషయాలు కూడా మీకు ఛానల్ 9 ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం మనం ఇక్కడ నుంచి కూడా దగదర్తి విమానాశ్రయానికి 30 కిలోమీటర్లు ఉంటుంది. వాహనాలతో వెళ్తే ఎంత సమయం పడుతుందో అన్న విషయాలు కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. సుమారు 21 కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి మనం ఇప్పుడు ఇఫ్కో కిసాన్ సెజ్ దగ్గర ఉన్నాము. ఇంకా కోతవేట దూరంలో కూడా మనం ప్రయాణిస్తే దామవరం దగ్గర ఏర్పాటు చేస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ మనకి కనిపిస్తుంది. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డిలు ఈ ఎయిర్పోర్ట్ విషయంలో పలు దఫాలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ ఎయిర్పోర్ట్ త్వరలో అందుబాటులోకి రానుంది. మనం నెల్లూరు జాతీయ రహదారి మీదుగా ప్రయాణించి ప్రస్తుతం దగదర్తి బోర్డు దగ్గరకు వచ్చాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క దగదర్తి ఎయిర్పోర్టు నెల్లూరుకి కీలకంగా మారనుంది. ఈ యొక్క ఎయిర్పోర్ట్ వద్ద ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు అన్న అంశాలు కూడా మనం మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. నెల్లూరు జిల్లా భవిష్యత్ అభివృద్ధిలో కీలక మలుపుగా మారబోతున్న దామవరం దగదర్తి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ మరో కీలక దశకు చేరుకుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం భూమి సేకరణకు పూర్తి స్థాయిలో ఆమోదం తెలపడంతో జిల్లా వ్యాప్తంగా మరోసారి చర్చ మొదలైంది. దగదర్తి మండలం దామవరం గ్రామాన్ని కేంద్రంగా ప్రతిపాదించిన ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం మొత్తం సుమారు 1300 ఎకరాలకు పైగా భూమిని ప్రణాళికలో చేర్చారు. ఇందులో ఇప్పటికే గత దశల్లో సేకరించిన భూమితో పాటు తాజాగా 418 ఎకరాలకు పైగా భూమి సేకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ భూముల్లో ఎక్కువ భాగం స్థానిక రైతుల సారవంతమైన పొలాలేనని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నిర్ణయం మేరకు భూములు ఇచ్చే రైతులు, లీజుదారులు ఎకరాకు లక్షల రూపాయల మేర పరిహారం అందించేలా విధి విధానాలు ఖరారు చేశారు. లీజ్ హక్కుల అంశం ఉన్న చోట్ల అసలు లీజ్ హోల్డర్లు మరియు భూమిని కొనుగోలు చేసిన వారి మధ్య వాటా ప్రకారం పరిహారం చెల్లించే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ పరిహారం రైతులకు ఎంతవరకు న్యాయం చేస్తోందన్న అంశంపై స్థానికంగా చర్చ కొనసాగుతోంది. ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో దశల వారీగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలోనే 100 కోట్ల రూపాయల వ్యయంతో రన్వే, టెర్మినల్ భవనం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థతో పాటు ప్రాథమిక మౌలిక వసతుల ఏర్పాటు చేయనున్నారు.
ప్రాజెక్ట్ తొలి దశ పూర్తయితే సంవత్సరానికి లక్షలాది ప్రయాణికులను హ్యాండిల్ చేసే సామర్థ్యంతో ఈ ఎయిర్పోర్ట్ పనిచేయనుంది. భవిష్యత్తులో ప్రయాణికుల రద్దీ పెరిగే కొద్దీ మరిన్ని రన్వేలు, టెర్మినల్స్ ఏర్పాటు చేసి విస్తరణ చేపట్టే ప్రణాళిక కూడా ఉంది. కేవలం ప్రయాణికుల సేవలకే పరిమితం కాకుండా ఈ ఎయిర్పోర్ట్ ను కార్గో హబ్ గా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. సమీపంలోని కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులకు దగ్గరగా ఉండటంతో వ్యవసాయ ఉత్పత్తులు, పరిశ్రమల సరుకుల రవాణాకు ఇది కీలక కేంద్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ అమలుతో నెల్లూరు జిల్లా యువతకు ఉద్యోగ అవకాశాలు, స్థానికంగా వ్యాపార కార్యకలాపాలు, రవాణా, రియల్ ఎస్టేట్ రంగాల్లో గణనీయమైన అభివృద్ధి చోటు చేసుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే భూములు కోల్పోతున్న రైతులకు సరైన పరిహారం, పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో పలు కారణాల వల్ల ఆలస్యమైన దగదర్తి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రభుత్వ స్థాయిలో వేగం పుంజుకోవడంతో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే దామవరం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నెల్లూరు జిల్లా గగనతలానికి కొత్త దిశ చూపిస్తూ జిల్లా అభివృద్ధికి కీలక కేంద్రంగా మారనుందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నేను నెల్లూరు దగదర్తి వద్ద ఏర్పాటు చేస్తున్నటువంటి విమానాశ్రయం వద్ద స్థలం దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రాంతం పూర్తిగా ఆ పల్లెటూరు వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూసుకున్నట్లయితే ముళ్ళ కంచెలు, రాళ్ళ తెప్పలు, చిన్న కొండలు, గుట్టలు కనిపిస్తున్నాయి. అయితే ఈ త్వరలోనే ఈ ప్రాంతం పూర్తిగా మారబోతుందని చెప్పుకోవచ్చు. దగదర్తి విమానాశ్రయం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 273 కోట్ల రూపాయలతో విడుదల చేసింది. మొదటి విడతగా 176 కోట్ల రూపాయలు కూడా విడుదల చేసింది. సాధారణంగా ప్రజలు రోడ్డు మార్గం లేదా రైలు మార్గం లేదా విమాన మార్గం ద్వారా కూడా ప్రయాణిస్తూ ఉంటారు. కానీ నెల్లూరు జిల్లా వాసులకు ఇప్పటి వరకు విమాన ప్రయాణానికి సరైన సౌకర్యం లేదని చెప్పుకోవచ్చు. మనకి ఇది దగ్గరగా కృష్ణపట్నం పోర్టు ఉన్నప్పటికీ అది కార్గోగా మాత్రమే పరిమితమైంది. అత్యవసర ప్రయాణించాల్సిగా వస్తే మాత్రం చెన్నై విమానాశ్రయానికి అంతర్జాతీయంగా ప్రకటించినప్పటికీ ఆశించినంత స్థాయిలో కూడా సర్వీసులు ప్రారంభం కాలేదని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా నెల్లూరు జిల్లా వాసులు చిరకాల కోరిక నెరవేర్చేలా దగదర్తి విమానాశ్రయానికి ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఇది పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి రావడానికి మరికొన్ని సంవత్సరాలు కూడా పట్టే అవకాశం ఉందనే చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఈ విమానాశ్రయానికి ప్రారంభ దశలో విమానాల మెయింటెనెన్స్కు కార్గో రవాణా లేదా రవాణా రక్షణ శాఖ అవసరాలకు ఉపయోగించే అవకాశం ఉన్నట్లు మనకి ఇప్పటికీ తెలుస్తూ ఉంది. ఒకసారి విమానాశ్రయం నిర్మాణం మొదలైతే చుట్టుపక్కల ప్రాంతం కూడా రూపురేఖలు కూడా మారిపోయే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. భూములు రేట్లు, అదేవిధంగా జాతీయ రహదారి నుంచి 4 రోడ్ల అనుసంధానంగా కూడా ఈ పరిశ్రమలకు ఏర్పాటు అవకాశం ఉంటుంది. ఉపాధి కలిగే కూడా అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ దగదర్తి నెల్లూరు జిల్లాకు జీవనాడిగా మారే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ అభివృద్ధి పనులు ఇంకా ప్రారంభం కానప్పటికీ కూడా శిలాఫలకాలు మాత్రమే ఏర్పాటు చేశారు. అయితే భవిష్యత్తులో ఈ శిలాఫలకాలు భారీ భవనాలు, విమానాశ్రయాలు, అథారిటీ కార్యాలయాలు కూడా మార్చే అవకాశం ఉంటుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జోషితో ప్రేమ్ దగదర్తి నుంచి.